హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా క్విక్‌గా, సింపుల్‌గా చేసుకోవచ్చు. రోజు తినే ఇడ్లీ, దోస బోరు కొడితే ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని పిల్లలకు, పెద్దలకు చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారు. 1, 2 అయితే అస్సలాగరండి. అంత టేస్టీగా ఉంటది. ఎప్పుడు తినే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. అస్సలు బోర్ కొట్టదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. అంత చక్కగా చేసుకొని తినేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక నేను 1 కప్పు పెసర్లు ప్రౌడ్స్ తీసుకున్నానండి. శనగలు కూడా ప్రౌడ్స్‌గా తీసుకున్నానండి. ముందైతే నేను మా ఇంట్లో రెగ్యులర్‌గా తింటారండి. అందుకే నేనిలా పెసర్లు ఇంకా శనగలతో బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నాను. 2 సమానంగా 1 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు గదండీ! అది వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు 5-6 ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటదండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. వేసుకొని 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. లేదంటే అవసరాన్ని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రౌడ్స్‌ని మనము ముందుగా ఒక 6, 7 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఒక 12-13 గంటల పాటు మనం ఇలా వాటర్ తీసేసి మనం ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటర్‌ని మనము ఇలా బట్టలో కట్టి పెట్టుకుంటే మనకు ఇలా స్ప్రౌట్స్ అనేవి చక్కగా వస్తాయండి నెక్స్ట్ రోజుకి. ఇలా రెగ్యులర్‌గా తింటారు మా ఇంట్లో. అందుకే నేను దాంతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కొస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కడాయి పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇదే బ్యాటర్‌తో మీకు 2 రకాల బ్రేక్‌ఫాస్ట్‌ని చూపిస్తానండి. ముందుగా అయితే నేను సగం బ్యాటర్‌ని మరొక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు సగం బ్యాటర్ తీసుకున్నాం కదండీ! దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు కప్పు దాకా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. క్యారెట్ ఒకటి మీడియం సైజ్ తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఒకటి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయిలో ముందుగా మనం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాం కదండీ! ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా చిన్న దోసలాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరో వైపుకి తిప్పుకోవాలి. 2 వైపుల్లో మంచి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను లో ఫ్లేమ్‌లోంచి మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై లేకుండా చాలా సింపుల్‌గా టీ టైమ్ స్నాక్‌గా కూడా లేదంటే పిల్లలు సాయంత్రం రాగానే ఇలా స్నాక్ కూడా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి వేసుకొని 2 వైపులో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. నేను ఇదే పిండితో మీరు ఇలా కాకుండా దోసలైనా వేసుకోవచ్చండి. ఇలా ప్యాన్‌ని బాగా వేడి చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని తుడుచుకున్న తర్వాత ఇలా మనం దోసలాగా వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని తినడం వల్ల రుచి చాలా బావుంటదండి. ఇలా చేసి పెట్టండి ఇష్టంగా చాలా అస్సలు బోర్ కొట్టదండి. అంత టేస్టీగా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోసలు వేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బావుంటదండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే పిల్లలు, పెద్దలు కూడా చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి అద్భుతంగా ఉంది. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటిస్ ఉన్న వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. రోజు తినే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా వారంలో ఒక్కసారైనా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. మరొక బ్రేక్‌ఫాస్ట్ కూడా నేను సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా బావుంటాయండి. ఒట్టిగా తిన్నా కూడా సూపర్‌గా ఉంటాయి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత చక్కగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్‌ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.